నమస్తే, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమండి, ఈరోజు వచ్చి మార్కాపురం నుంచి దర్శి వరకు బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రలో ఉంటారనమాట. ఈయన బస్సు ఎక్కడం బాగానే ఉంది. ఈయన బస్సు ఎక్కాడు. ఇప్పుడైతే పల్లెకి పోవాల్సిన బస్సులు అయితే ఆపేసి ఆయన సభలకు పెట్టుకున్నాడు. అంటే ఈయనకి ఏసీ బస్సు ఉంది, పోతాడు, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటాడు, జనాల డబ్బుతోటి బాగానే ఉంది. అంతవరకు ఓకే. ఇంతకు ముందు గత 6 సంవత్సరాల క్రితం అయితే ప్రతి పల్లెకు 5 బస్సులు ఉండేవి. అంటే 5 బస్సులు అంటే 7ంటికి, 10ంటికి, 12ంటికి, అలా 5ంటికి, 9ంటికి అలా బస్సులు ఉండేవి. ప్రస్తుతం ఈ రోజుల్లో బస్సులు అనేది ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు మాత్రమే పెట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభకైతే ఒక్కొక్క ఊరికి 5 బస్సులు పెట్టాడు అనమాట. అంటే జనాలకి ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ప్రతిరోజు. ఈయన సభలకైతే ట్రాన్స్పోర్ట్ అయితే విచ్చలవిడిగా అయితే పెట్టేస్తున్నాడు. ఇప్పుడే మా ముందు ఎన్నో బస్సులు పోయినాయి. కానీ ఈయన సభకైతే బస్సులు ఎక్కడి నుంచైనా వస్తాయి. పక్క స్టేట్ల నుంచి కూడా బస్సులు కూడా సరిపోవట్లే. ఇలాంటోడికి మీరు ఓట్లేసి గెలిపించడం ఎంత లుచ్చా పని చేస్తున్నాం అంటే మనం ఇప్పటివరకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 ఇలాంటి వాడిని తీసుకొని వచ్చి మళ్ళీ పెడితే సొంత బాబాయినే లేపేసేశారు. ఈసారి మనల్ని కూడా మన గుండెకాయ తీసేసుకోవడం అమ్ముకుంటాడు. ఇంతకన్నా నీచమైన పనులు ఇంకేం ఉండవు. 2024 పొత్తు గెలవాలి, సైకో పోవాలి. అది జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.